అందరికీ నమస్కారం. నేను డాక్టర్ సుధా, గైనకాలజిస్ట్. ఈరోజు ప్రీ కన్సెప్షనల్ కేర్ గురించి తెలుసుకుందాం. దీని మీనింగ్ ఏంటంటే, ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌లో ఉన్నప్పుడే డాక్టర్‌ని కలిసి ఎటువంటి చెకప్స్ చేయించుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, ఎటువంటి మెడిసిన్స్ తీసుకోవాలి అనేది తెలుసుకుందాం. సో, ఇప్పుడు ఎందుకు ఈ ప్రీ కన్సెప్షనల్ కేర్ ఇంపార్టెంటు? ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యాకే డైరెక్ట్‌గా వచ్చి మందులు వాడొచ్చు కదా, చెకప్ చేయించుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. కొంతమంది ప్లానింగ్‌లో ఉన్నప్పుడే వాళ్ళకి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయన్నమాట. సపోజ్ ఈమె ఓవర్ వెయిట్ ఉంది, ఆర్ ఈమెకి డయాబెటీస్ ఉంది, హైపర్ టెన్షన్ ఉంది, ఆర్ అన్నీ బాగున్నాయి కానీ తనకి హ్యాబిట్స్ లైక్ డ్రింకింగ్ కానీ, స్మోకింగ్ కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆర్ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు డైరెక్ట్‌గా వీళ్ళు కన్సీవ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక వస్తే వీటిని మోడిఫై చేయడం కష్టము. ఈ లోపలనే బేబీ మీద ఎఫెక్ట్స్ కొన్ని చూపించేస్తాయి. సో అందుకని ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్‌కి కనుక మీరు వస్తే ఏమవుతుందంటే, కపుల్ వచ్చినప్పుడు మేము వాళ్ళకి కొన్ని జాగ్రత్తలు చెప్పడం, కొన్ని అడ్వైజెస్ ఇవ్వడం, ఫస్ట్ వీళ్ళ దగ్గర హిస్టరీ తీసుకుంటాం. అంటే వీళ్ళ ఏజ్ ఎంత ఉంది కపుల్ ఇద్దరిది, తర్వాత వీళ్ళ ఆక్యుపేషన్ ఏంటి. ఎందుకంటే కొంతమంది రేడియాలజీ డిపార్ట్మెంట్స్లో చేస్తూ ఉంటారు, అంటే ఈ రేడియేషన్ ఎక్స్పోజర్ ఉండొచ్చు, ఆర్ కొంతమంది ఫార్మస్యూటికల్స్లో కొన్ని హార్మ్ఫుల్ మెడిసిన్స్కి ఎక్స్పోజర్ కూడా ఉండే అవకాశం ఉంటుంది, ఆర్ సమ్ అదర్ ఆక్యుపేషన్ రిలేటెడ్ హజార్డ్స్ ఏమైనా ఉంటే ముందుగానే వీళ్ళకి మేము చెప్తామన్నమాట. లైక్ ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ బెటర్, మీరు కొంచెం దానికి దూరంగా ఉంటేనే మంచిది రేడియేషన్కి, ఆర్ మీరు ఎప్పుడైతే ప్లానింగ్ చేస్తున్నారో కంపల్సరీ రేడియేషన్కి దూరంగా ఉండండి అని ఇలా డిఫరెంట్ అడ్వైజెస్ ఇవ్వడం జరుగుతుంది ఆక్యుపేషన్ బట్టి. తర్వాత వీళ్ళ డైట్ ఎలా ఉంది, ఎక్సర్సైజ్ ప్యాటర్న్ ఎలా ఉంది, అండ్ వీళ్ళ వెయిట్ ఎంత ఉంది. ఒకవేళ ఓవర్ వెయిట్ ఉంటే కనుక వీళ్ళు ఐడియల్ వెయిట్కి రీచ్ అవ్వడం ఎలాగా విత్ డైట్ అండ్ ద ఎక్సర్సైజెస్. అండ్ వీళ్ళకి కనుక ఆల్రెడీ కొంతమందికి ఇప్పుడు అసలు ప్రెగ్నెన్సీ ప్లానింగే 30 తర్వాత చేసుకుంటున్నారు. వీళ్ళలో కొంతమందికి ముందుగానే థైరాయిడో లేదంటే బీపీనో షుగరో ఆల్రెడీ మెడిసిన్స్ వాడుతున్న వాళ్ళు కూడా వస్తున్నారు. సో ఇటువంటి వాళ్ళకి ఏం చెప్తామంటే, డయాబెటీస్ కనుక ఉంటే వీళ్ళ HbA1c లెవెల్స్ 6.5 కంటే తక్కువగా ఉండాలి. అండ్ వీళ్ళ ఏమి మందులు వాడుతున్నారు డయాబెటీస్కి, టాబ్లెట్సా, ఇన్సులినా? ఎందుకంటే కొన్ని టాబ్లెట్స్ ప్రెగ్నెన్సీలో కంటిన్యూ చేయకూడదు. ఇటువంటి వాళ్ళకి ముందుగానే ప్రెగ్నెన్సీ సేఫ్ మెడిసిన్స్కి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. అండ్ హైపర్ టెన్షన్, కొంతమంది బీపీ మందులు వాడుతూ ఉంటారు. ఇటువంటి వాళ్ళు కూడా ఈ బీపీ మందులు కొన్ని ప్రెగ్నెన్సీలో వాడకూడని ఉంటాయి, అటువంటివి సేఫ్ డ్రగ్స్కి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇలా వీళ్ళకి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా నోట్ డౌన్ చేసుకుని దాన్ని బట్టి వీళ్ళకి తగిన టెస్టులు చేయడం. అయితే ఇప్పుడు ఎటువంటి టెస్టులు చేస్తాం? సో యూజువల్గా వీళ్ళు కనుక ఓవర్ వెయిట్, ఒబేసిటీ ఆర్ పీసీఓ ఇష్యూస్తో సఫర్ అవుతుంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అనేది చేస్తాం. అండ్ కొంతమంది ఆల్రెడీ ఫస్ట్ ఒక బేబీని లాస్ అవ్వడము, ఆర్ రిపీటెడ్గా అబార్షన్స్ అవ్వడము, ఇటువంటి హిస్టరీ చెప్తూ ఉంటారు. సో ముందు బేబీ కనుక అకారణంగా డెత్ అవ్వడం కొంతమంది హిస్టరీలో ఉన్నప్పుడు వీళ్ళకి ఖచ్చితంగా ఫాస్టింగ్ షుగర్స్ చూస్తాము. అండ్ ఆల్సో యాప్లా టెస్ట్, అంటే యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీ టెస్ట్ అనేది కూడా చేస్తాం. అండ్ కొంతమందికి రిపీటెడ్గా 2-3 సార్లు అబార్షన్స్ అవి ఉన్న వాళ్ళకి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి కూడా కపుల్ క్యారియోటైపింగ్, అంటే వీళ్ళ క్రోమోజోమ్స్ ఎలా ఉన్నాయి అనేది చెక్ చేయడం జరుగుతుంది. అండ్ వీళ్ళ యూట్రస్ షేప్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా అనేది 3D అల్ట్రాసౌండ్ ద్వారా గుర్తిస్తాం. ఈ టెస్ట్లు అయిన తర్వాత వీళ్ళకి ప్రాపర్ అడ్వైస్ రిగార్డింగ్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ అండ్ లైఫ్ స్టైల్ ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ కొన్ని వ్యాక్సినేషన్స్ కూడా తీసుకునే ఉంటాయండి. లైక్ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అనేది ఈ మాన్సూన్ సీజన్లో అలా తీసుకుంటే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అప్పుడు వీళ్ళకి చాలా యూజ్ ఉంటుంది. అండ్ కొంతమంది ఈ హెపటైటిస్ కానీ ఆర్ హెచ్పివి వ్యాక్సిన్స్ కానీ ఫినిష్ అవ్వకపోతే అవి కూడా కంప్లీట్ చేసుకోమని చెప్తాం. ప్లానింగ్ చేసి
ముందరే. అండ్ వీళ్ళకి కొన్ని మెడికేషన్స్ కూడా ఇస్తామన్నమాట. ఎవరైతే ప్లానింగ్ చేస్తున్నారో వాళ్ళకి కంపల్సరీగా ఫోలిక్ యాసిడ్ అనేది రాస్తాము. సో ఈ ఫోలిక్ యాసిడ్ రికమెండెడ్ డైలీ డోస్ ఏంటంటే 400 మైక్రోగ్రామ్స్. కానీ మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉండేవి ఎక్కువగా 5 మిల్లీగ్రామ్స్ టాబ్లెట్స్ ఉంటాయి. అవి కూడా తీసుకోవచ్చండి. సో కనీసం ఒక 3 నెలలు ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి ముందుగానే మీరు కనుక ఫోలిక్ యాసిడ్ తీసుకుంటే ఈ డెఫిషియన్సీ కవరప్ అయ్యి ఎన్నో ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటపడతారు. ఎలా అంటే ఫోలిక్ డెఫిషియన్సీ ఉండడం వల్ల బేబీకి న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ రావచ్చు, కొంతమందికి ప్రీమెచ్యూర్ డెలివరీస్ కావచ్చు. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవచ్చు. అండ్ ఎవరికైతే న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉంటాయో, అంటే విటమిన్ డి కానీ విటమిన్ B12 కానీ ఆర్ కాల్షియం కానీ ఇటువంటివి డెఫిషియన్సీ ఉన్నప్పుడు వీటిని కవర్ చేస్తాం. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో కనుక వీళ్ళకి ఈ విటమిన్ డి ఆర్ కాల్షియం డెఫిషియన్సీ వల్ల అది బేబీస్ కూడా డెఫిసిట్ అవ్వచ్చు. అండ్ వీళ్ళు త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ కూడా బాడీ పెయిన్స్, బోన్ పెయిన్స్ వంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటాయి. అండ్ బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ వల్ల కూడా బేబీలో ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా సప్లిమెంట్స్ ఇచ్చి వీళ్ళకి ప్రాపర్ ప్లానింగ్కి అడ్వైస్ ఇవ్వడం జరుగుతుంది. సో మనం పెద్ద పెద్ద పరీక్షలు అన్నిటికీ మంచిగా ప్రిపేర్ అయ్యి వెళ్తాం. అంటే నీట్ పరీక్ష కానీ ఆర్ ఐఐటి పరీక్ష కానీ ఐఏఎస్ వీటన్నిటికీ. కానీ ఈ ప్రెగ్నెన్సీ అనేది వీటన్నిటికంటే ముఖ్యమైనది మన జీవితంలో. సో దీనికి కనీసం 3 నెలల నుంచి ప్రిపరేషను ఎంతో అవసరం. మన హిస్టరీలో పురాణాల్లో కూడా ఉందండి. ఏంటంటే ఈ వర్కర్స్ అనే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ టైంలో వీళ్ళు రాజులు ఏం చెప్పేవాళ్ళంటే ఈ వర్కర్స్ని బాగా హార్డ్ వర్క్ చేసి మంచి ఫుడ్ తీసుకోండి ప్రెగ్నెన్సీ ప్లానింగ్ టైంలో అని చెప్పేవాళ్ళు. ఎందుకు అనుకుంటున్నారా? ఇలా చేయడం వల్ల వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ మేడ్స్ హెల్తీగా పుడతారు. సో వాళ్ళ ఎంపైర్ అనేది హెల్తీగా కంటిన్యూ అవుతుందనే ఆలోచనలు ఎన్నో కొన్ని వేల సంవత్సరాల క్రితం కూడా ఇవి ఏన్షియంట్ టైమ్స్లో రిటర్న్గా కూడా ఉన్నాయండి. సో అంత ప్రూవ్ అయినప్పుడు మనం ఇప్పుడు ఇన్ని సైంటిఫిక్ అడ్వాన్సెస్ ఉన్నాయి. సో ఖచ్చితంగా వీటిని యూటిలైజ్ చేసుకొని హెల్తీ బేబీస్ని పొందండి. థ్యాంక్ యూ.